అమ్మ మీరు ప్రిన్సిపల్ గారు అంటున్నారు ఈ రోజున రెవెన్యూ సమస్యకు సంబంధించి మీరు కూడా ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి అంటే చదువుకున్న వాళ్ళకే ఈ సమస్యలు కొద్దిగా తెలుస్తాయి కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి అసలు నిరక్షరాస్యులు అయితే వాళ్ళ భూములు కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే గత ప్రభుత్వంలో జరిగింది అందరికీ తెలిసిన విషయమేనండి. ఇప్పుడు ప్రజలందరూ కావాలని గవర్నమెంట్ ఎన్నుకున్నారు. ఒక్కొక్క ఏరియా అధికారులు కూడా కోఆపరేట్ చేయని ఏరియాస్లో కూడా జాగ్రత్తగా చేసుకొస్తున్నారు. ఇది చాలా ఉపయోగం. అలాగే అధికారులు కూడా కోఆపరేట్ చేయాలి గవర్నమెంట్కి. ఎందుకంటే ఇవాళతో అయిపోయేది కాదు. అధికారి కూడా ఏదైనా ఎక్స్ట్రా మనీ వస్తుందా, ఈ గవర్నమెంట్ వచ్చాక కష్టపడి పని చేయాలా, ఇట్లాంటి ఆలోచనలు అనుమానాలు లేకుండా గవర్నమెంట్ చేసేది మన మంచి కోసమే అనే విషయాన్ని నమ్మి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చాము అంటే ఇంతకుముందు ఏం జరిగిందో అంతకుముందు మేము రాలా. మా ఊళ్ళు మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళే చూసారు పొలాలు. మా పొలాలు ఎక్కడ కూడా వాళ్ళే మాకు చూపించాలి. అంత నమ్మకంగా వాళ్ళ మీద వదిలేసాం. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది ఎవరు తెలుసుకోలేని విషయం, మా వాళ్ళు కూడా తెలుసుకోలేరు. కాబట్టి ఎవరిది వాళ్ళు చూసుకోండి అనేది వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి రావాలండి. కంపల్సరీ మన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఎందుకంటే సొల్యూషన్స్ కూడా ఇస్తున్నారు. దానికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి సో మనకు ఆన్సర్ చేస్తున్నారు. ప్రతి ఏరియాలో కూడా పొలాలు, నేను మా ఫ్రెండ్స్ ద్వారా కూడా విన్నాను, ఊరు నుంచే ఫోన్లు వస్తున్నాయి. అట్లా అన్ని చోట్ల కార్పొరేషన్లో ఉండే ఏరియాస్లో కూడా అన్ని చోట్ల మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తే గవర్నమెంట్ చేసేది మనకు ఉపయోగపడుతుంది. పొరపాటు ఏదో ఇంతకుముందు బాగా చేస్తారు, నోట్లు వేస్తే వేసి ఉండొచ్చు, కానీ మన పొలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో మేము గుండెలు కొంచెం భయంగా ఉండేది. తెలియదు కదా, రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం, గవర్నమెంట్ ఏం చేసింది పూర్తిగా మన లైవ్లో మనం ఏం చూసింది కాదు. చాలా అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొస్తూ మీకు నేనేదో భరోసా ఇస్తున్నానన్న ఒక ఇది చూపించారు తప్ప ఆ హయాంలో ఆ టైంలో జరిగినటువంటి రీసర్వేలు అన్నీ కూడా అవకతవకలు జరిగింది. ఆ టైంలో వచ్చి కాగితాలు చూపించడానికి కూడా భయపడ్డామండి. మాకు అప్పుడు కూడా రమ్మని ఊళ్ళో మా రిలేటివ్స్ ధనకోటేశ్వరరావు గారు మా బాబాయ్, ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా బాబాయ్ మాకు భయం వేస్తుంది ఆ కాగితాలు తీసుకొచ్చి చూపించాలంటే అని మేమైతే అన్నమాట వాస్తవం. ఎందుకంటే తెలియదు, ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఆ గవర్నమెంట్ని అంటాం కాదు, ఎవరిని అంటాం కాదు. అప్పుడున్న పరిస్థితులు రకరకాలుగా చాలా మంది మాట్లాడారు. భూమి అనే పాటికి మనకి దాని మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది. మన భవిష్యత్తు ఇప్పుడు తాతల నుంచి వచ్చింది, అది ఎఫెక్షన్ ఉంటుంది. ఈ 5 ఏళ్ల క్రితం రాలేదు, ఈ 5 ఏళ్లలో రావాలంటే కూడా భయం వేసింది. ఇప్పుడు మాత్రం 100% మేము రావాలి, ప్రజలు కోఆపరేట్ చేయాలి. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా మనం చేసింది 100% సక్సెస్ అయింది. ఓకే, నెక్స్ట్ వర్క్ అని వాళ్ళు వెళ్ళే అవకాశం మనం ఇవ్వాలండి. ఈ రోజున ఆర్ఐ గారు కానీ లేకపోతే తహసీల్దారులు కానీ డిప్యూటీ తహసీల్దారులు కానీ అందరూ ఒక దగ్గర ఉండి ఈ సమస్య పరిష్కరించే ఈ వేదికను చూడాలి. బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అసలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే మళ్ళీ వాళ్ళు చూసి ఒకవేళ మేడం గారు మీరు రాలేకపోతే మీరు ఆధార్ నెంబర్ చెప్పండి అని అడిగారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ ఎవరో తెలియకుండా అంటే ఇన్నాళ్ళు మేము ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు, చెప్తున్నాను మా వాళ్ళ మీదే మేము ఆధారపడ్డాం. సో ఇవాళ ఎందుకు వచ్చాము అంటే ఎవరిది వాళ్ళు చూసుకోవాల్సిన స్థితి వచ్చింది కాబట్టి వచ్చాం. మేము రాలేకపోతున్నాం, కొంచెం ఆధార్ నెంబర్ అంటే మేము ఆన్లైన్లో అప్లై చేస్తామండి, మీ నెంబర్ ఇస్తే అంటే నేను ఇవ్వడానికి భయపడ్డానండి. భయపడితే వాళ్ళ నమ్మకం కలిగించి నాకు వేల్పూరు విఆర్ఓ గారు నమ్మకం కలిగించి నాకు మేడం ఇది మీరు మొన్న వచ్చి ఇది అప్లై చేసి వెళ్ళారు, పోయినసారి గ్రామ సభలో ఇది మీరు అప్లై చేసి వెళ్ళారు, ఈ డీటెయిల్స్ అన్ని బయట వాళ్ళకైతే రావు కదా అని నాకు వాట్సాప్లో పెట్టారండి. పెడితే నేను అప్పుడు ఆధార్ నెంబర్ పెట్టాను. నేను విజయవాడలోనే ఉన్నాను, ఇక్కడ నాకు పని చేసేసి ఆన్లైన్లో ఎలా ఎంటర్ అయిందో కూడా నాకు ఫోటో పెట్టారు. చాలా జెన్యూన్ సర్వీస్ ఇస్తున్నారండి. అందరూ అలా ఇస్తే మన రాష్ట్రం 5 ఏళ్లలో బాగుపడుతుంది. చివరిగా ఒక లెక్చరర్గా ఒక చదువుకున్న మహిళగా గత ప్రభుత్వంలో మీరే అంటున్నారు భయపడాల్సిన పరిస్థితి ఉందండి, ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలంటే భయపడే పరిస్థితి ఉంది అన్న నేపథ్యం నుంచి ఈ రోజున అమ్మయ్య మనకు సంబంధించిన ఆస్తులు కానీ లేకపోతే మనకు సంబంధించిన పిల్లల భవిష్యత్తులు కానీ బాగున్నాయి అనుకునేలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉందనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అవేర్నెస్ ఇవ్వాల్సి ఉందండి ప్రజలే. ఏదో ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు పెట్టే గ్రామ సభల ద్వారా కానీ లేదంటే ఇప్పుడు లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కూడా ప్రజలను కలుస్తున్నారు. సొంత సమస్యలు ఎక్కువ చెప్తున్నారండి జనం. అలా కాకుండా కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఇంకా సరి చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకి విజయవాడలో బాండ్స్ అవుట్ ఇచ్చారండి, ఆ బాండ్స్ అన్నీ ఆపేసి పెట్టారు 6 నెలల నుంచి. ఇప్పుడు నిదానంగా నిర్మాణ రంగం డెవలప్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ బాండ్స్ ఆపేశారు. బాండ్స్ ఏదైతే కార్పొరేషన్లో బాండ్స్ సిఆర్డిఏ ద్వారా ఇష్యూ చేశారో అవన్నీ ఆపేశారు. అవన్నీ కూడా తొందరగా క్లియర్ చేయాలి. అట్లా ప్రతి ఏరియాలోనూ చాలా చిన్న ఏరియాస్ పట్టుకొని ఆయన చేస్తే, అందరూ కోఆపరేట్ చేస్తే పూర్తి నిజాలు పూర్తి విషయాలు ఆయన దగ్గరికి చేరేసే వాళ్ళు ఉంటే మన అదృష్టం అండి. ఆయనకి చేరేస్తే 100% సాల్వ్ అవుతాయి, అందులో డౌట్ ఏం లేదు.
సో లోకేష్ గారు కూడా మన కొంచెం ఆయన వ్యక్తిగా ఆయన చెయ్యాలి. చేస్తున్నారండి. ఒక కంప్లైంట్ ఏదో వెళ్తే కూడా గవర్నమెంట్ అదే ఆఫీసుల మీద ఏదో కంప్లైంట్ వెళ్తే కూడా ఆయన దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు లోకేష్ గారు కూడా. ఈ రోజున రెవెన్యూ సదస్సుల్లో ఈ సమస్యలకు సంబంధించి భూములకు సంబంధించి ఏ ఇబ్బందులైనా సరే అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. మీ సమస్య కూడా వెంటనే పరిష్కారం అయిందంటారు. కరెక్ట్గా ఉందో లేదో తెలియజేయడానికి వచ్చాము. తెలియగానే మన ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ ఎంటే స్పందించి మనకు కావాల్సిన పేపర్ వరకు ఇచ్చారు. మాదేం ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగా కరెక్ట్గా ఇచ్చారు. ఇదే ఇంకో ఈ సదస్సులు లేకుండా మనం తెలుసుకోవాలి అంటే అసలు ఏంటి ప్రాసెస్? సదస్సులు లేకుండా అంటే ఇదివరకు గవర్నమెంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా అంతా అధికారులు కూడా కరెక్ట్గా చేస్తున్నారు. దానికే నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తారని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన పెద్ద ఆయన చెప్పాడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు. మరి ఆ సమస్యల వల్లే మొన్న చేసిన ఈ సర్వేల్లో అనేక మంది ఈ రోజున ఇంతమంది కంప్లైంట్లు వస్తున్నాయి అంటే అప్పుడు అవకతవకలు జరిగినాయి అంటారు. 100% జరిగినాయి. మాకు ఈ ఊర్లో కాదు, వేరే ఊర్లో నాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది. మాకు ముత్తాతల నుంచి 150 సంవత్సరాల నుంచి వస్తుంది మాకు పొలం. అప్పటి నుంచి లేనిది వాళ్ళు 27 సెంట్లు తగ్గిందని మన వీఆర్ఓ గారు ఏదో చెబుతుంది. మా 27 సెంట్లు మా ముత్తాతల నుంచి ఎవరిని అడగాలి? అట్లా అది దేనికి తగ్గిందన్న 4 ఎకరాల చిల్లర ఉంటే అది 27 సెంట్లు తగ్గిందన్నారు. డ్రోన్ పెట్టి కొలిచేవాడు. ఎవరికి చెప్పకుండా డ్రోన్ పెట్టి ఆళ్ళు కొల పెట్టి అసలు డ్రోన్ పెట్టి ఆళ్ళు కొలకూడదు కదా. పక్క రైతు పిలవాలి, అది ఎందుకు తగ్గింది అని అనాలి. ఇప్పుడు అవన్నీ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అప్పుడు అందుకని అందరూ వ్యతిరేకించారు, వాళ్ళు అయిపోయారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేలాగా వాళ్ళకి సేవ చేసేలాగా ఉంటుంది. ఈ రోజు అధికారులందరూ ఒక దగ్గరకు వచ్చేసి ఈ సేవలు చేయడం, రెవెన్యూ సదస్సులు పెట్టడం ఎలా ఉందంటారు? అది ప్రజలకే బాగా ఉపయోగంగా ఉంది. అది పెద్ద ఆయన చేయటం చాలా మంచిది. రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఇబ్బంది, చిన్న రైతులకి చాలా మంచిది. మా పొలం మాకు కరెక్ట్గా ఉందో లేదో అని తెలుసుకోవడానికి మాకు చాలా ఉపయోగంగా ఉంది.